హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఏ విధమైన ఓవెన్ వాడకుండా కేవలం రవ్వతో దూది లాంటి కేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కేక్ చేయమని అడిగితే ఈ రెసిపీ చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇది చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. కేవలం మనకి పాలు, పంచదార, రవ్వ ఉంటే చాలు. ఈ దూది లాంటి కేక్ని అయితే ఈజీగా చేసేయచ్చు. ఇది కట్ చేసుకుని నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ అంత బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టి ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. మేమైతే జీడిపప్పులు ఇంకా బాదం పప్పులు వేసుకున్నాము. ఒకవేళ బాదం పప్పులు లేకపోతే ఓన్లీ జీడిపప్పులు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు వీటిని వేపుకుంటే ఇలా గోల్డెన్ కలర్లోకి మారుతాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి మారాక వీటిని అయితే సెపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులోకి 2 నుండి 3 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వని కంటిన్యూస్గా 5 నుండి 6 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఈ కలర్ మారిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి రవ్వను మొత్తం ఈ చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి. మేము ఇందులో 2 నుండి 3 కప్పుల పాలు అయితే వేసుకుంటున్నాము. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వేసుకోవాలి. ఒక పక్క పాలు వేసుకుంటూ ఇంకో పక్క గరిటెతో అయితే కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఈ నోక్ అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిపై మూతతో క్లోజ్ చేసి పక్కకైతే ఉంచండి. ఈ పిండి నానేలోపు ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలి. పంచదార బదులు మనకి హెల్దీగా ఉండడానికి ఒక కప్పు బెల్లమైన వేసుకోవచ్చు. ఇందులోకి ఏ విధమైన వాటర్ వేయకుండా కంటిన్యూస్ గా గరిటెతో కలుపుతూ ఉంటే కాసేపటికి ఈ పంచదార మొత్తం ఇలా పాకంలో అయితే తయారవుద్ది అనమాట. ఇలా పాకంలో తయారైన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పాల్లో నానబెట్టిన పిండి ఉండదు కదా, దానిపైన మూత తీయేసి ఇప్పుడు ఈ పిండిని ఈ పాకం మరుగుతున్నప్పుడే ఇందులోకి అయితే వేసుకోవాలి. ఈ పాకం మనకి బాగా తయారైందని ఎలా తెలుస్తుందంటే కొద్దిగా తీయేసుకుని మనం వాటర్లో వేస్తే పైకి అయితే తేలుతుంది అనమాట. అప్పుడైతే మనకి పంచదార పాకం తయారైపోయినట్టే. అప్పుడు ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న పిండి వేసి కంటిన్యూస్గా గరిటెతో అయితే తిప్పుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం అంతా అట్టకట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం మధ్య మధ్యలో గరిటెతో అయితే కలుపుతూ ఉండాలి. అప్పుడు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా ఈ మిక్సర్ అయితే బాగా కలుస్తుంది. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఈ టెక్స్చర్లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి అంటే 3 యాలకులు మిక్సీలో ఆడేస్తే యాలకుల పొడి అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కలిసేంత వరకు గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిని మొత్తం ఈ టిన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకుని ఇందులోకి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. చుట్టూ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మిక్సర్ని అయితే వేసుకోవాలి. ఈ మిక్సర్ మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్లో మొత్తం అంతా పట్టేంత వరకు వేసుకుని ఇప్పుడు దీనిపైన గరిటెతో కంటిన్యూస్గా మనం రౌండ్గా తిప్పుతూ చూపిస్తున్న విధంగా అయితే తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా తయారు చేసుకుని మనం చల్లారే వరకు వెయిట్ చేసి కాసేపు చల్లారిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని ఈ కేక్ టిన్ని చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా అయితే మనం తెరబెట్టేసేయాలి. ఒకవేళ కేక్ టిన్ లేకపోతే నార్మల్గా లోతున్న గిన్నెలో అయినా మనం ఈ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. మనం ఈ కేక్ తీసుకున్నప్పుడు చల్లారిన తర్వాత తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మనకి గట్టిపడిపోయి అలాగే ముక్కల కింద విరిగిపోతుంది అనమాట. షేప్ కూడా మనకి కేక్ లాగా అయితే రాదు. అందుకని చెప్పేసి కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు ఈ టీని అయితే తెరబెట్టుకోవాలి. అప్పుడు మనం కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. నిజం చెప్పాలంటే ఇది కేక్ కన్నా సాఫ్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.